ఇదిగోండి, నేను సింపుల్గా ఒక డిజైన్ చూపిస్తున్నా. నార్మల్ బ్లౌజులు కుట్టడం అయిపోతుంది కదా, వాళ్ళు నేర్చుకునే వాళ్ళు కూడా చూస్తాము, మాకు కూడా కొన్ని డిజైన్స్ లాగా యూజ్ అయ్యేలాగా చూపియండి అక్క అన్నారు. ఫీజింగ్ పేపర్ కట్ చేసుకోవాలి, నెక్ ఎట్లా కట్ చేసుకోవాలి, ఎట్లా కట్ చేసి ఎలా వేయాలి. ఇగో నేను బ్లౌజ్ మట్టుకు ఇలా కట్ చేసిన, ఫస్ట్ ఇక్కడ చూపి, ఇక్కడ ఇలా కట్ చేసిన, నెక్ కట్ చేసుకోలేను. ఇది ఏం డిజైన్ ఎలా కట్ చేస్తున్నా అనేది క్లియర్గా చెప్తా. ఎందుకు నేను వస్తా. ఇగో ఫస్ట్ మొత్తం నేను వెనక నెక్ కట్ చేసుకుంటా, ఇది ఉంచుకున్నా కదా, దీన్ని బట్టి ఇదేం కట్ చెయ్య, నేను ఫీజింగ్ పేపర్ కట్ చేసుకుంటా. వస్తున్నా, ఒక్క నిమిషం. మనం దీనికి ఫీజింగ్ కట్ చేసుకుందాము. ఫీజింగ్ పేపర్ని మనం ఎలా పెట్టుకోవాలి ఏంటి, దీన్ని వాడే విధానం కూడా ఉంటుంది. ఇదంతా క్లాత్ వేస్ట్ చేయకుండా ఎట్లా దొరికితే అట్లా కట్ చేసుకోవాలి. దీంట్లోకి వెళ్ళి టాన్ తీసి పక్కకి పెట్టేసి ఒక పీస్ తీసుకున్నాం కదా, దీంట్లోకి వెళ్ళి మనము ఇది మన సైజు ప్రకారం బ్లౌజ్లో కట్ చేసుకునే పాయింట్ ప్రకారం నెక్ మనం ఎంత పెట్టుకున్నాం, ఇట్లా ఇట్లా పెట్టుకుంటప్పుడు నెక్ పెట్టుకుంటాం కదా, ఎన్ని ఇంచుల నెక్ పెట్టుకున్నాం, 2 ఇంచులు, ఇట్లా 2 ఇంచులు. దానికి అక్కడ మళ్ళీ 1 ఇంచు మనకు ఫీజింగ్ కనబడాలి. అట్లా మొత్తం ఎంత అనేది మనం చూసుకొని, మళ్ళీ నెక్ డీప్ ఎంత, నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచులు, 10 ఇంచులు ప్లస్ మళ్ళీ కొంచెం కరువు షేప్ వస్తుంది, దానికి 11.5 ఇంచులు కిందికి ఇట్లా పెట్టుకోవాలి. ఇగో 11.5 ఇంచులు ఎత్తు సరిపోతుంది. ఇక్కడ 2 ఇంచులు ఫస్ట్ స్టార్టింగ్ నెక్, తర్వాత 1 ఇంచు ఫినిషింగ్ పేపర్. ఇందులో మళ్ళీ మనకు పాయింట్ కుట్టినంత క్లాత్ ఇంత ఉంటుంది కాబట్టి ఫీజింగ్ సరిపోతుంది. మన క్లాత్ అనుకోవాలి మనం పాయింట్, ఈ పాయింట్లో నుంచి 2 పాయింట్లు అంటే కుత్తు అందుకుంటాం కదా, దాంట్లో మనకి సరిపోతుంది. అట్లా ఇక్కడ కూడా అంతే, 1 ఇంచు పాయింట్ కుట్టంతా 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇది కొంచెం కరు షేప్ తిరుగుతుందని 11.5 పెట్టుకున్నాం కదా, 11.5కే లాస్ట్ అన్నట్టు. కొంచెం ఇట్లా బాక్స్ వేసుకోవాలి ఫస్ట్. ఈడెంత అయింది ఇప్పుడు 3.5, ఈడ 3.5కు కొంచెం డీప్ ఎక్కువ తీసుకుంటాం. ఈడికి వచ్చేసరికి కొంచెం క్లాత్ ఎక్కువనే ఉంచుకుందాం. 3.5 అంటే 3.5కు మొత్తం ఆరికి వేసుకొని వచ్చేద్దాం. ఫస్ట్ మీకు అర్థమైంది, కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుంటే సెట్ అయ్యింది. వస్తలేదా పైపింగ్ మౌనిక? ఇది అసలుది మనకు ఈ 2 ఇంచులది, 2 ఇంచుల 2 పాయింట్లు ఉన్నది చూడు, 2 ఇంచులకు అసలు నెక్, 2 పాయింట్స్ అనేది ఖర్చుది. ఈ 2 పాయింట్స్ది మనం మంచిగా డ్రా చేసుకోవాలి. దాని ప్రకారంగా మనకు ఫీజింగ్ రావాలన్నట్టు. ఇక్కడ మన అసలు నెక్ ఎంత, 10 ఇంచులు కిందికి డౌన్, 10 ఇంచులు, 10 ఇంచులకు ఒక మార్క్ వేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది ఒక్కసారి ఇట్లా అనుకో. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంచ్కి కొంచెం ఇక్కడ ఫీట్ అతక పెట్టంత కుట్టు వదిలేసి 2 ఇంచ్కి ఒక మార్కు, ఇక్కడ మళ్ళీ 2 ఇంచ్కి ఒక మార్కు, ఇక్కడ 2 ఇంచ్కి ఒక మార్కు పెట్టుకున్న తర్వాత ఈ స్కేల్ తోటి ఇక్కడ ఈ పెట్టుకున్న పాయింట్కి 2 పాయింట్స్ లోపలికి పెట్టుకోండి. ఇట్లా ఈజీ మెథడ్ చెప్తా నేను, చాలా ఈజీ ఉంటుంది చూడు. పెట్టుకొని ఇక్కడ మళ్ళీ 2 పాయింట్స్ కరువు గీసుకోవడంలా ఈ 2 పాయింట్స్ అన్నీ కలిసే విధంగా చూసుకోవాలి. ఇట్లా ఇట్లా చూడు. ఇట్లా స్కేల్ను కరువు తిప్పుకోండి. కరువు వస్తే మంచిగా కట్ వరకు నీట్గా కనబడుతుంది. ఇక్కడ వరకు ఇలా వచ్చి ఇది ఇట్లా ఈడు వరకు ఇలా వచ్చి ఇప్పుడు తిప్పేది ఇలా కరెక్ట్గా బేస్కి వచ్చి ఇదన్నీ నాకు చాలామంది కామెంట్ చేసిర్రు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. దీన్ని ఇలా ఆడాలని నాకు కూడా తెలియకుండే. ఇక ఇలా అని దీన్ని ఇలా తీస్తే కరెక్ట్ వస్తుంది, ఏ చాక్మార్ అవసరం లేదు అన్నట్టు. నిజంగానే
బాగా వచ్చింది చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా వేసుకున్న నీట్గా ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇలా రావాలి షేప్ అనేది కిందికి మూల. వెయ్యని నేర్చుకుంటుందేమో మరి. ఇంత బాగా రెడీ చేసుకోవాలి. చేసుకొని అవుట్లైన్ చేసుకోవాలి. అవుట్లైన్కు నీట్గా రౌండ్గా వేసుకోవాలి. ఇది నేను పుట్టు వదిలేసే వేసిన కాబట్టి కొంచెం అవుట్లైన్కు కట్ చేసుకుంటే సరిపోతుంది. మనము నెక్ కుట్టుకునేటప్పుడు రౌండ్ ఇక్కడ రౌండ్ షేపే కట్ చేసుకో. ఏం కాదు వెనక నెక్ వెయ్యి, భయపడకు. పైపింగ్ మరి అట్లేసిందే ముఖ్యం కదా, నువ్వు దాని మీద వేసేయి. మిషన్ ఇట్లా కొంచెం లోపలికి కట్ చేసుకుంటే ఆ మార్క్ ఈ మార్క్ కలిసి మనకు కచ్చ అనేది లోపలికి వచ్చేస్తే కరెక్ట్గా మనకు ఫిట్టింగ్ వేసుకునేటప్పుడు గ్యాప్ అనేది వచ్చేసి మనం ఫీజింగ్ మీద పడకుండా కుడితే కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది అన్నట్టు. ఫోల్డింగ్ అప్పుడు ఈ మూలలు కరెక్ట్గా వేసుకోవాలి. మార్కుకు లోపలికి కట్ చేసుకో. నెక్కుడి పొద్దా వస్తున్నా ఒక్క నిమిషం ఉండు. ఇది మనకు నెక్ ఇలా షేప్ చూడండి. షేప్ ఎట్లా వచ్చింది నెక్. మనకి ఏదైనా కొంచెం ముందు పేపర్ మీద ప్రాక్టీస్ చేసుకోండి. ఇది పెద్దగా అనిపిస్తే కట్ చేసుకోవాలి. దీన్ని క్లాత్ మీద కుట్టాలి ఇప్పుడు. ఓకే, చూద్దాం ఇంకా నెక్స్ట్. క్లాత్ సరిపోక ఇన్ని అతుకులు వేసుకున్నా నేను ఇది కట్ చేసుకున్నాం కదా, దీనికి క్లాత్ తోటి ఈ నార్మల్ లైనింగ్ తీసుకొని దానికి ఇది అటాచ్ చేసుకోవాలి. ఇట్లా నేను ముక్కలు అతక పెట్టుకొని నెక్ రెడీ చేసుకున్నా చూడండి. ఇలాగా చేసే ఐరన్ షైనింగ్ చూసా అటుకెళ్ళి పెట్టుకరా పెట్టి. నీకు అంతే చాలు. బట్ట లేకపోతే అంతే చాలు. బాగా వేడి పెట్టి పెట్టేసేయి. ఇక ఇట్లా అతుకు పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు కొంచెం ఈ కటింగ్ కరువు దగ్గర కానీ ఈజీగా అవుతుంది. సరే మీకు అతుకు లేదు, ఐరన్ లేదు అంటే ఒకసారి ఫీజింగ్ మీద కుట్టేసుకోండి. పెద్ద కుట్టేసేసుకుంటే అది కనబడేది ఏం కాదు మనకు. ఇప్పుడు కట్ చేద్దాం. కట్ చేయాలి. అది కట్ చేయ మెయిన్ బ్యాక్ పార్ట్ తీసుకో. ఎట్లా కుట్టాలనో చూపిద్దాం. ఇట్లా పిన్నులు పెట్టుకుందాం దానికి. అది కూడా కట్ చేయలే. నెక్ కట్ చేయకపోతే మంచిగా ఉంటుంది. రెండు కట్ చేసుకోకపోతేనే ఇట్లా కట్ చేయకుంటే మంచిగా ఉంటుంది. ఒకటి కట్ చేసినామంటే ఒకటి కంపల్సరీ కట్ చేసుకోవాలి. పెట్టు. చుట్టూ లైనింగ్ అతక పెట్టేది ఉండే కదా, చుట్టూ లైనింగ్ అతక పెట్టుకొని చుట్టూ కట్ చేసుకోవాలి. ఏ మిషన్ అన్న ఖాళీ ఉంటే పోయి చుట్టూ లైనింగ్ అతక పెట్టుకుందాం దీన్ని ఫస్ట్. ఇది కుట్టుకున్నాం కదా, ఇక్కడే పిన్నులు ఇయ్యమ్మ మౌనిక. సమానం పెట్టినవా సునీత? ఇక్కడ ఎంత వదిలినావా అక్కడ ఎంత వదిలినావా? మధ్యలో పెట్టినావు కానీ ఫీట్ సమానం ఆనలేవు. ఇది డిజైన్ ఇది ఉంది కదా, ఇగో ఇది ఈడ వచ్చింది చూడు, క్రాస్ పోయింది. మళ్ళీ మధ్యలో కచ్చక విష్ణువు కానీ ఈడ క్రాస్ పోయింది చూడు. ఏడపోయింది క్రాస్ వచ్చింది. మరి కొలవంది మన అట్లా మిడిల్ అనుకున్నావు. అది మిడిల్ మనకే తెలుస్తుంది. మిడిల్ ఎట్లా వస్తుంది? అది ఇది మిడిల్ కదా,
తెలుస్తుంది చూస్తే క్రాస్ పోయినట్టు. ఇటు ఫీట్ ఎంత ఉందో ఇటు ఫీట్ ఎంత, ఇది సన్నగా కొడుతుంది ఇటు దొడ్డుకు కొడుతుంది. జరపాలి ఇంకా గంతే. మధ్యలో కరెక్ట్ క్లాతులు ఇప్పుడు కరెక్ట్ వచ్చిందా? ఇటు ఎంత ఉందో ఇటు అంత ఉందా కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఏమో 2.2.5 దగ్గర ఉంది. ఇది 2.5 దగ్గర లేదు ఇంకా. లైనింగ్ అతకబెట్టుడు, లైనింగ్ అతకబెట్టేటప్పుడు ఇది ఎక్కువ అయ్యింది. ఇలా దగ్గరికి అనేసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టుకో. ఇది మనకు అవసరం లేదు, ఇది జరిపి పెట్టుకో. ఇది జరిపి పెట్టు కరెక్ట్గా. ఇవి ఇటు ఉంటే మనం తీయబడదు పిన్నులు. ఈ మధ్యలో పెట్టినాయి అసలు తీయం కాబట్టి మధ్యలో ఫస్ట్ పెట్టుకో. ఇక్కడ మడబెట్టకి ఈడ పెడదాం. ఇక మనం అటు ఇటు తింపినా ఏం కాదు. ఇంకా చాలా నేనే కుడతా. దీన్ని ఇప్పుడు డిజైన్ కుట్టుకోవాలని మనం పెట్టుకున్నాం కదా. ఈ ప్యాటర్న్ ఇది లోపల క్లాత్ కట్ చేయక నువ్వు కూడా చూడమ్మా. మౌనిక దా చూద్దురా, ఇద్దరు మౌనికలు. చిన్న కుట్టు పెట్టుకో. ఏడ కుడుతున్నా? దాని మీద పడద్దు. ఫినిషింగ్ పేపర్ మీద పడొద్దు. పడద్దు. అదే పడకుండా కుడుతున్నా. దాని మీద పడకుండా దాన్ని చూసుకుంటా దాని పక్క పొంట కుడుతున్నా. అది పడితే క్యాన్వర్స్ మీద పడితే ఏమవుతుందంటే మనం కరువు దింపితే కరెక్ట్ రాదు. మళ్ళీ సూది ఏడ దింపుతున్నా కరువు ప్లేస్లో ఆ తెల్ల మార్కర్ తీసుకో. ఇట్లా దించి టెన్షన్ లేపాలి. ఇట్లా ఇది టెన్షన్ దించి ఈడికి ఈడ సూది దించి మళ్ళీ ఇటు తిరగాలి. ఇట్లా ఇట్లా ఇది దించకపోతే మూల రాదు. దాని మీద పడనియద్దు పేపర్. ఎంత ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఇట్లా ఇట్లా మీకు తిప్పరాదు ఇంత ఈజీగా. కొంచెం ప్రాక్టీస్ కావాలి. మనుషులను కూడా తిరుగుతాం చూడు. సూది ఇడికి రాగానే ఇడి ఎంత బాగుంది మిషన్. ఇట్లా స్మూత్గా పోతుంది. నేహ మిషన్ ఇగో ఎట్లా తిరుగుతుంది మిషన్. మనం ఎట్లా డిజైన్ ఉంటే అట్లా మనం తిరగాలి, దాంతోపాటు అది తిరగాలి. మీకు అంత ఈజీగా రాకపోతే ఆపుకోండి. ఇట్లా ఇది తిరుగుతూనే మనము కరెక్ట్ వస్తుంది. అదే కుట్టేటోళ్ళే ఏ పని చేసేటోడు ఆ పని చేసేటప్పుడు తిరగకపోతే కరెక్ట్ రాదు కదా. మళ్ళా మూల రాగానే సూది దించి టెన్షన్ లేపాలి. టెన్షన్ లేపుడే పెద్ద పని. మీరు ఇది తప్పు చేస్తే మాత్రం ఇంకా కుదరదు అస్సలే. ఇక్కడ ఇట్లా నేను ఎట్లా తిరుగుతా అట్లా తిరుగుతున్నావా? ఇట్లా దగ్గర చూపి సునీత. వచ్చిందా? పిన్నులు తీసేయండి. టకట్ పిన్నులు తీసేయండి. ఇప్పుడు ఏడ కట్ చేయాలి నేను చూపిస్తా. ఇగో ఇది మూలుంది కదా, ఈ మూలుంది కదా, ఈ మూలకి ఇట్లా ఒక మార్క్ పెట్టుకోండి. లేదు ఇదొక్క మార్క్, ఇదొక్క మార్క్, ఇదొక్క మార్క్. మీకు ఇంత క్లియర్గా ఎవ్వరు చెప్పారు అసలు. నేను కుడతా ఉంటే చెప్తా ఉంటే నాకు కూడా ప్రాక్టీస్ అయ్యి చెప్తున్నానేమో. ఈ మూల దగ్గర ఇలా వి వేసుకో. ఈ మూల దగ్గర ఇది పెట్టుకోకపోతే ఈ మూల దగ్గర కాక ఎన్నో వి వేస్తాం.
ఈ మూల దగ్గర ఇట్లా షేప్ రాదు. ఈ ప్లేస్ గ్యాప్ ఎంత ఉన్నది, మన మిషన్ మీద టెన్షన్ మీద కుడతాం చూడే, ఎప్పుడు కుట్టు 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 అంట కదా, అంత గ్యాప్ ఉండాలి. అంత గ్యాప్ పక్క పొంట డ్రా చేసుకుని కుట్టు మందం వదిలిపెట్టాలన్నమాట. అట్లా కట్ చేయాలి. ఇది ఇంత పించింగ్ పక్క నుంచి కట్ చేసిరనుకో పోయినట్టే బ్లౌజ్. ఓకే, సరే కట్ చేసేటప్పుడు కూడా ఇగో కట్టు కాడికే కత్తెర ఇట్లా ఎండ్ కావాలి, మళ్ళీ కత్తెర పట్టుకోవాలి, ఎక్కువ ఓపెన్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఎక్కువ వచ్చి మళ్ళీ ఇడికి వచ్చేసరికి ఇట్లా వచ్చి మళ్ళీ ఇక్కడ మూల కొంచెం కచ్చక పెట్టాలి, కొంచెం ఇగో ఆడ కుట్టుంది ఇడి దాకా, కుట్టుని కట్ చేయద్దు, ఈడ కుట్టుంది కట్ చేస్తారు అందరూ దాకా, ఇక అది రాదు, ఇక వేస్ట్ అయిపోతుంది. ఇట్లా ఇట్లా ఇక్కడికి వెళ్ళి మళ్ళా నేను మార్కేం పెట్టలేను, అందాదా కట్ చేస్తున్నా చూడండి. ఈడ మళ్ళీ ఇక్కడ అయిపోయిందా. అందుకే రోజు క్లాసులు మిస్ అయిన వాళ్ళు ఎన్నో మిస్ అవుతాయి అని చెప్తా. ఇంటికాడ మిస్ అయిన వాళ్ళకి మాత్రం ఇవన్నీ చూడరు. ఇది నీ దగ్గరికి వచ్చే వరకల్లా ఇంకోసారి చూపించేసరికి మీకు ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చూడు, ఇగో ఇప్పుడు ఒక్కసారి ఐరన్ చేసుకుందాం. ఎక్కువ కుట్టేటప్పుడు కుడదామా వద్దా అని 12 సార్లు ఆలోచించి కుడితిమి కదా. మీకు చూపించేందుకే కుట్టినా, నేనేం డిజైన్ కుట్టుకోకుంటుని. ఇది ఎప్పుడు కట్టుకోవాలి చీర? వరలక్ష్మి వ్రతానికి కట్టుకుంటా కదా, తొలి ఏకాదశి కట్టుకోవాలా. ఇంకోటి ఉంది కదా మొన్న కుట్టిన చూడు ఎల్లోది, అది కట్టుకుంటా తొలి ఏకాదశి. కుట్టుకోండి, తెచ్చుకోండి, కుట్టుకోండి. ఇగో ఇట్లా లోపలికి ఇగో ఇట్లా ముడత ముడత కనబడుతుంది, ఇంకా జర పోవాలి ఇట్లా. ఇగో ఇట్లా అనుకోవాలి మనం. స్కూల్ డ్రైవర్ పిన్ను కాదు, స్కూల్ డ్రైవర్. ఐరన్ బాక్స్ వేడేం లేదు. మీరుకే కుట్టేయకుండా సరిపోతుంది. ఇక వేయగద్దా? వేయద్దు. ఎందుకే? హెమ్మింగ్ చేసేస్తే పెద్ద చుట్టూ ఇదే నీట్గా ఉందంటవా? గట్టిగా అనుకోతే మంచిగా వేయరండి. వద్దొద్దు, మస్తే మంచిగానే ఉంది. ఇంతకంటే ఎక్కువ వేడొద్దు. క్లాత్ చాలా సెన్సిటివ్ ఉంది కదా. మౌనిక వాణి చూడుండ్రి డిజైన్. ఓకేనా? మొత్తం ఓన్లీ డిజైన్ మట్టుకే చూపించిన. ఈ డిజైన్ ఎలా వేసుకోవాలి, ఇలాగే సేమ్ ఫ్రంట్కి కూడా వేసుకోవచ్చు. డిజైన్ ఎలా వచ్చింది, మరి మీకు ఎట్లా నచ్చిందా, మీరు కుడితే వచ్చిందా చూపించి. సేమ్ ఇట్లనే వచ్చి ఉక్కు వస్తుంది. ఇది మనం ఇంత పెద్దది తీసుకోవద్దు. లోపల ఇగో కుట్టింది ఉల్టా తీసిన కదా, చూడమ్మా, అందుకే మిస్ చేసుకోకని చెప్పిన. నువ్వు బ్లౌజ్ రోజు కుట్టుకునేదే కదా. ఓకే, మరి ఇక మీకు కుట్టాలన్నప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. సరే మరి బంద్ చేసి